అండ్ లెర్నింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి స్వాగతం. ఈలో మేము డేటా విశ్లేషణ మరియు ప్రొడక్షన్ పై దృష్టి పెట్టి ఏఐ సిస్టమ్స్ యొక్క అభివృద్ధిని పరిశీలిస్తాము. ఈ మాడ్యూల్ చివరికి మీరు చేయగలుగుతారు: 1. మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐ శక్తితో నీ బోధనలో ఎలాంటి ఇంటెగ్రేట్ చేయాలో తెలుసుకోండి. 2. మైక్రోసాఫ్ట్ పవర్పాయింట్ స్పీకర్ కోచ్ ఉపయోగించి సంకలితమైన శిక్షణ పదార్థాలను సృష్టించండి. 3. మైక్రోసాఫ్ట్ స్వేతో ఇంటరాక్టివ్ ఆర్టికల్స్ రాయండి. మొదలు చేద్దాం. ఎక్స్ప్లోరింగ్ మైక్రోసాఫ్ట్ ఏఐ పవర్డ్ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఏఐ రోజువారీ పనులను సరళతరం చేయగలదు, డేటాను విశ్లేషించగలదు, మరియు బోధన మరియు నేర్చుకోవడంలో కొత్త ఆలోచనలను ప్రేరేపించగలదు. బోధనలోని ఇంటెగ్రేట్ చేయడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ పవర్పాయింట్ స్పీకర్ కోచ్ ఎంగేజింగ్, ఇంటరాక్టివ్ శిక్షణ మెటీరియల్స్ ను సృష్టించండి. స్పీకర్ కోచ్ మీ ప్రెజెంటేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి రియల్ టైమ్ అభిప్రాయం అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ స్వే, మీ ఆడియన్స్ ని ఆకర్షించే ఇంటరాక్టివ్ ఆర్టికల్స్ రాయండి. స్వే మీరు దృశ్యపరంగా ఆకర్షణీయమైన మల్టీమీడియా శక్తితో డాక్యుమెంట్లను సృష్టించడానికి అనుమతిస్తుంది. స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఏఐ ఇంటిగ్రేషన్. ఏఐని బోధనలో అత్యధికంగా ఉపయోగించడానికి ఈ వ్యూహాలు మరియు ఉత్తమ పద్ధతులు పరిగణించండి. పర్సోనలైజేషన్, ని ఉపయోగించి నేర్చుకునే అనుభవాలను వ్యక్తిగత అవసరాలకు, ప్రాధాన్యతలకు మరియు పురోగతికి అనుకూలంగా మార్చండి. డేటా డ్రివెన్ డెసిషన్స్, విద్యార్థి డేటాను విశ్లేషించడానికి మరియు బోధన మరియు నేర్చుకోవడం యొక్క ఫలితాలను మెరుగుపరచడానికి ని ఉపయోగించండి. కొలాబొరేషన్, గ్రూప్ వర్క్ మరియు సంభాషణకు సాయపడే శక్తితో ని ఉపయోగించి విద్యార్థుల్లో కమ్యూనికేషన్ ప్రోత్సహించండి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఏఐ టూల్స్ యొక్క ప్రభావాన్ని తరచుగా ఎవాల్యుయేట్ చేయండి మరియు విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని అందుకుని అవసరమైన సవరణలు చేయండి. ఏఐ టూల్స్ ఫర్ లెర్నింగ్ డెవలప్మెంట్. స్వాగతం. ఈలో మేము ఏఐ టూల్స్ ట్రైనింగ్ కోసం ఏ విధంగా ఉపయోగించబడతాయో పరిశీలిస్తాము. మేము వివిధ టూల్స్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, వొకాబ్యులరీ యాప్స్, క్వాలిటీ అష్యూరెన్స్ టూల్స్ మరియు కంటెంట్ జనరేటర్స్ గురించి పరిశీలిస్తాము. ఈ మాడ్యూల్ చివరికి మీరు చేయగలుగుతారు: మైక్రోసాఫ్ట్ 365లో ఏఐ పవర్ తో టూల్స్ ప్రయోజనాలు. 1. మైక్రోసాఫ్ట్ పవర్పాయింట్తో సెకండ్స్ లో స్లైడ్స్ సృష్టించండి. 2. బలమైన ఫార్ములా లేకుండా మైక్రోసాఫ్ట్లో డేటాను విశ్లేషించండి. 3. మైక్రోసాఫ్ట్ ఎడిటర్తో రిఫైన్ రైటింగ్ చేయండి. 4. మైక్రోసాఫ్ట్లో స్పీకర్ కోచ్తో ప్రెజెంటేషన్స్ సిద్ధం చేయండి.